కొన్నె గ్రామం. గత సంవత్సరం నుండి కొన్నె గ్రామ ప్రజలకు ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలనే తపనతోటి పేద కుటుంబాలందరికీ సాయం చేస్తూ చనిపోయిన వారికి అంత్యక్రియలకు కానీ, హాస్పిటల్లో ఉన్న వారికి ఆరోగ్యరీత్యా వారికి మందుల ఖర్చు కానీ, వారికి ఆరోగ్యరీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారి యొక్క హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని చెప్పి వారికి ఖర్చుల క్రితం మనం కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు సేవ చేయడమే భావ్యంగా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ తీసుకొని దానిని నా వంతు కృషిగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ముందు చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకున్నాం. ఇంకా చెప్పాలంటే కోడూరు ట్రస్ట్ అనేది కూడా ఏర్పాటు చేయాలనే కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాను. కోడూరు ట్రస్ట్ అంటే ఏంటంటే, కోడూరు ట్రస్ట్ కింద ప్రతి పేద కుటుంబానికి అంత్యక్రియలకు కానీ, వారి యొక్క ఆర్థికంగా చదువులకు కానీ, కుటుంబ భారం ఉన్నట్టు కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ తీసుకొని వారికి మంచి నడవడి ముందుకు సాగే విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో కోడూరు ట్రస్ట్ కూడా ఈ మధ్యలోనే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఇకపోతే గ్రామంలో చాలామందికి చాలా నిరుపేద కుటుంబాలకు అంత్యక్రియలకు కానీ, వారి యొక్క దశదిన కర్మకు కానీ బియ్యం ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా కొన్నె గ్రామ ప్రజలందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ కోడూరు శివకుమార్ గౌడ్. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం స్వచ్ఛంద కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మీకు ఎలా కలిగింది, ఎందుకు కలిగింది? అయితే మేము నిరుపేద కుటుంబం నుండి వచ్చాము. మా నాన్నగారు చాలా ఆటుపోట్లు ఎదుర్కొని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. నేను కూడా కొన్నె గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు మీరు గతం నుండి ఒక సంవత్సరం నుండి ఎంతమందికి మీరు ఈ ఆర్థికమైన సాయం కానీ, బియ్యం కానీ ఇట్లా తదితర కార్యక్రమం ఎంతవరకు చేశారు? దాదాపు 60 కుటుంబాలను నేను ఆదుకోవడం జరిగింది. అంటే కేవలం ఈ ఊరు మాత్రమే చేశారా? ఈ మండలంలో కొన్ని విలేజ్లు తీసుకున్నారా? పోతే నర్మేట మండలంలో ఒక స్కూల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేసాము. అక్కడ బెంచీలు ఇప్పించడం జరిగింది. జనగాంలో ఒక అతనికి వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయల ఖర్చు కింద అవసరం ఉంటే మనం కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది, వైద్య ఖర్చుల నిమిత్తం. ఇప్పుడు పేద పిల్లలకే సాయం చేస్తారా? ముసలి వాళ్ళకు అట్లా ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు, ఓల్డేజ్ వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి కానీ చేదోడు వాదోడుగా ఉండాలంటే తల్లి ఒక వృద్ధాప్యంలో చేదోడు వాదం ఒక కర్ర సాయం అవసరం. ఒక కొడుకు తర్వాత కర్ర సాయం అవసరం పడుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాను. మా గ్రామంలో కొన్నె గ్రామంలో ఉన్న ప్రతి మహిళ వృద్ధులందరికీ ఒక కర్రను ఇచ్చి వాళ్ళకు చేదోడుగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నా. అది త్వరలో వారం 10 రోజుల్లో అది జరుగుతుంది. ఏమన్నా అనాథాశ్రమం పెట్టాలని ఆలోచన ఉందా? అనాథాశ్రమం అంటే అంత నేను లేదు. కాకపోతే ఏంటంటే మేము చాలా బీద కుటుంబం నుంచి వచ్చాము. మా నాన్నగారు మమ్మల్ని ఎన్నో ఆటుపోట్లకు ఊర్చి మమ్మల్ని స్థాయికి తెచ్చారు. నేను కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత నా వంతు సహాయాన్ని కూడా ఈ కొన్నె గ్రామానికి ఇవ్వాలనే తపనతో ముందుకెళ్తున్నాను. మరి ఇప్పుడు ఆర్థిక సాయం చాలా మంది చేస్తారు కదా, మరి మీకు ఈ ఆర్థిక సాయం చేయడానికి నిధులు కానీ ఎక్కడైనా సేకరించడం జరుగుతుందా, లేక? నేను ఇక్కడ ఏ నిధులు సేకరించలేదు. మా నాన్నగారు సంపాదించిన 3.5 ఎకరాల భూమిలోనే దాన్ని ఎంతో కొంత అమ్మి పేద ప్రజలకు చేయాలనే తపనతో ఉన్నా తప్ప నేను ఏదో ఎవరినో ఆశించి ఏదో చేయాలనేది లేదు. ఇప్పుడు ట్రస్ట్ పెట్టే ఆలోచన మీరు చెప్తున్నారు కదా, ట్రస్ట్ కాకుండా ఇంకా వేరే ఇప్పుడు పిల్లలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ ఈ బియ్యం కానీ ఎట్లా మీ సొంతంగా పెట్టినవి ఉంటాయా, లేకపోతే ఎట్లా? నా సొంతంగానే నేను కష్టపడి నేను కూడా అతి చిన్న వయసు నుండి టాటా సుమో బండి నడిపి 1000, 500 సంపాదించి నా వంతు కృషిగా పేద ప్రజలకు ఇంకా నా వంతు కృషి ఎంత ఆసర అయితే అంత చేయాలనే తపనతోటి ముందుకు పోతున్నా తప్ప నేను ట్రస్ట్కి ఏదో విరాళాలు సేకరించి చేయడం లేదు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం పక్కింటి వాడు పడిపోతే నాకేంటి అనే రోజుల్లో మీరు ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా చెప్పాలంటే వాస్తవం నేను చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయినా. 2001లో చాలా దీనస్థితిలో ఉన్నాను. నేను ఈ హనుమాన్ మాల గత 25 సంవత్సరాల నుండి వేసుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. నాకు అంజన్నను సేవించడం వల్ల నాకు మంచి సన్మార్గంలో నడుస్తున్నాను. అంజన్న కృప వల్లనే నేను ఈ స్టేజ్కి ఇవాళ రావడం జరిగింది. ఈ అంజన్న కృప వల్ల నేను ముందు కూడా ఈ పేద ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయాలని ముందుకు వచ్చిన. నా వంతుగా నా చివరి శ్వాస వరకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు సాయం చేస్తూనే ఉంటాననేది నా కోరిక. ఇప్పుడు మీ ఆర్థికమైనటువంటి వనరులను సమకూర్చుకోవడంలో మీకున్న వసతులు ఏంటి? నాకున్న ఏకైక వసతి నా వాహనం మాత్రమే.
నేను ఆ వాహనంలో ఏ రాత్రి అయినా ఏ పేదవాడికి ఆపద వచ్చినా 1000 ఇచ్చినా 500 ఇచ్చినా 1500 ఇచ్చినా పోయి వారిని హాస్పిటల్లో చేర్చడం, వాళ్ళ పెళ్లిలకు మంచి కార్యక్రమాలకు ఏ విధమైన కార్యక్రమాలకైనా వాళ్ళ చేదోడు వాదోడు ఉండి వాళ్ళు ఇచ్చే 500 1000 ఒక దగ్గర వేసి దాన్ని పేద ప్రజలకు ఉపయోగించాలనే సంకల్పంతో ఇవాళ కొద్దిగా ఒక బేస్ మీదకి వచ్చాయి కాబట్టి ఈ బేస్ ద్వారానే పేద ప్రజలకు మనం మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఈ దృఢ సంకల్పం తీసుకున్నాను. అలా కాకుండా గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ ఒక హాస్పిటల్ తరలించాలనే ఉద్దేశంతో మీరు అట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నారు. ఎస్, అయితే మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్యలో నేనేమంటే మా కొన్నె గ్రామానికి సంబంధించి ఒక మంచి అంబులెన్స్ తీసుకొని మా కొన్నె గ్రామానికి ఎవరికి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా గ్రామ పంచాయతీలో అప్పచెప్పి అంబులెన్స్ ను ఏ పేద ప్రజలైనా వినియోగించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఒకటి మా గ్రామానికి ఒక ఫ్రీజర్ బాక్స్ కూడా ఇచ్చి పేద ప్రజలకు ఫ్రీజర్ బాక్స్ తీసుకున్నట్టు 4-5 వేల ఖర్చు అవుతుంది. అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు చాలా మంది ఉన్నారు. వారికి కూడా ఒక ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి గ్రామానికి ఎవరికి ఏ రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీజర్ బాక్స్ ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మీరు గౌడ్స్ కదా, గౌడ్స్ ఉద్దేశంగా ఇప్పుడు ఏమైనా కమిటీ హాల్స్ కానీ లేకపోతే సర్వే పాపన విగ్రహాలు కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టే ఆలోచన ఉన్నదా? ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు ముందు అన్ని కుల సంఘాల వారికి ఏ కుల సంఘానికి ఏ దేవుడు ఉంటాడు, ఏ కుల సంఘానికి ఏమేమి ఉంటుందో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలనే కార్యక్రమం కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి. మీరు దీనివల్ల మీకు ఎలాంటి స్వార్థ రాజకీయాలు లేకుండా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇంకా మీరు ముందు రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ముందు కొన్నె గ్రామాన్ని ఒక జిల్లాలోనే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా సంకల్పం. నా పేరు నేను ఉన్నా లేకున్నా చిరస్థాయిగా చెప్పుకోవాలనేది నా సంకల్పం. నేనేదో ఆశించి ఏదో డబ్బులు సంపాదించుకొని ఏదో మిద్దె మేడలు కట్టగా మా నాన్నగారు సంపాదించిన వరకు నేను చాలా నా వంతుగా నేను ఉన్నాను. దీన్ని ముందు నా పేరు నేను ఉన్నా లేకున్నా కానీ ఈ యొక్క కొన్నె గ్రామంలో నా పేరు చెప్పుకోవాలనేది నా కోరిక. అంతకు మించి నాకేం లేదండి. అయితే ఇప్పుడు మీకు ఇప్పటిదాకా మీరు గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ గురించే మీరు చెప్పారు కదా. ఇప్పుడు జనగాం జిల్లాలో దాదాపు 9 మండలాలు అట్లా ఉన్నాయి కదా. ఈ 9 మండలాలలో మీ సేవలు విస్తరింపజేయాలనుకుంటున్నారా? కేవలం మీ గ్రామానికి సంబంధించిన విషయాలనే చేస్తారా? ఎస్, మంచి క్వశ్చన్ అండి. అయితే ఏది కానీ ఇంట గెలిచి రచ్చ గెలిచాలనేటువంటి విషయం మన పెద్దలు చెప్తారు కాబట్టి మా ఊరును బాగుపరిచిన తర్వాత నేను మండల స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ప్రతి మండలానికి కూడా నా వంతు సహాయ సహకారాలు ఏమన్నా పేద ప్రజలు ఎక్కడైనా కానీ కాస్తో కూస్తో నా వంతు సహకారం కూడా అందించాలనే కోరిక నా లోపల ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నానండి. మీరు ఒక్కరే చేస్తారా? ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకుంటారా మీరు ఆర్థికంగా? ఇప్పటికైతే నా వంతుగా నేను చేస్తున్నాను. ఎవరైనా దయదలిచి చేస్తాను అంటే దానికి నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానండి. ఓకే అండి, నమస్తే. నమస్తే అండి.